రోజు రోజుకు పెరుగుతున్న చలి తీవ్రత మనుషులపైనే కాదు పంటలపైన ప్రభావం చూపిస్తోంది. రాత్రి తెల్లవారుజామున చలిగాలులు వీస్తుండటంతో పంటలు దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా వరి నార్లు ఎర్రబారుతోంది. యాసంగి సాగు కోసం నెల రోజుల క్రితమే వరి నారుమళ్లు పోసుకున్న రైతులు చలి కారణంగా నారు ఎదగక నష్టపోతున్నారు. చలి తీవ్రత మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉండటంతో రైతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వ్యవసాయ అధికారులు. వరి సాగులో కీలకమైంది వడ్లను మొలకెత్తించి నారు అలకడం. మొలకలు నారుగా ఎదిగిన తరువాత వాటిని తీసి నాట్లు వేస్తారు. ఇందుకోసం వేల రూపాయలు ఖర్చు చేసి నారుమడి తయారు చేస్తారు రైతులు. ఇప్పటికే యాసంగి సాగు కోసం వరి నారులు పోశారు. అయితే కరీంనగర్ జిల్లాలో వాతావరణ మార్పులు వరి సాగుపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. రోజురోజుకు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉండటంతో నారును బతికించేందుకు నానాపాట్లు పడుతున్నారు రైతులు. పలు రకాల పురుగు మందులు పిచికారీ చేస్తున్నా ఫలితం కనిపించటం లేదు. చలి ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో 80% పంట ఎర్రబారుతోంది. దీంతో ఎకరానికి 25 కిలోల విత్తనాలు చల్లే రైతులు 75 కిలోలు వేస్తున్నారు. అయినా నారుమళ్లకు తెగుళ్లు వ్యాపిస్తున్నాయి. మార్కెట్లో లభిస్తున్న విత్తనాలు రైతులు స్వయంగా ఉత్పత్తి చేసుకున్న విత్తనాలతో నారుమళ్లు పోసుకున్నారు. మరో వారం రోజుల్లో నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. కానీ ఎదుగుదల లోపించడంతో నాటేందుకు వెళ్లేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందుతున్నారు. ఈ వేసంగి సీజన్లో నార్లు పోసి దగ్గర నెల దాట వస్తుంది. నెల దాటినా కూడా చలి తీవ్రతతోని నార్లు పెరగకపోవడము, రెట్టింపు ఖర్చులు అవుతున్నాయి. ఈ చలితోని నారు ఎరుపు రంగుకు మారుతుంది. ఈ కూలీలు కూడా ఎవరు నారు విరగక 2-3 ఇంచులు ఉండి నారు విరగక ఎవరు పీకడానికి కూడా నారు పీకడానికి కూడా రావట్లేదు. చాలా ఇబ్బందికరంగా ఉన్నది. నార్లు పెరుగుతలేవు, వాతావరణం అనుకూలించక చలి తీవ్రత ఎక్కువైనందున పెరుగుతలేవు. బాస్టాన్ జింకు అన్ని కొట్టినా కానీ నార్లకు ఎక్కువ పెట్టుబడి అవుతుంది. 3G గోళీలు అయినా కూడా పసుపు కలర్కి వస్తుంది. అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరు వచ్చి చూస్తలేరు. కరీంనగర్, జగిత్యాల జిల్లాలో వరి సాగు కోసం 10-15 రోజుల క్రితం నారు పోశారు. 4-5 రోజులుగా జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి ప్రభావంతో నారు భూమిలో నుంచి సరైన పోషకాలను గ్రహించలేదు. దీంతో నారు ఇటుక రంగులోకి మారుతుందని చెప్తున్నారు వ్యవసాయ అధికారులు. రాత్రి వేళల్లో నారుమడిపై నేరుగా మంచు పడకుండా 4 వైపుల కర్రలు పాతి పాలదీన కవర్లు కట్టాలని సూచిస్తున్నారు. తెగుళ్లు వ్యాపించి పంట నాణ్యత, దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు రైతులు. ఆ నారు అసలుకే పెరుగుతలేదు. అది ఎన్నడూ లేదు మాకు. ఇప్పుడు ఇదే ఫస్ట్ టైము. ఇప్పటి వరకు నాకు ఎప్పుడు కాలే. అది నాదంతా ఎన్ని మందులు కొట్టినా పచ్చదనానికి అత్తలేదు. 2 సార్లు పిండి చల్లినా పచ్చదనానికి అత్తలేదు. మరి ఇది వాతావరణం పాలిటా లేకుంటే దేని పాలిటీ తెలుస్తలేదు. ఆ ఆఫీస్ వాళ్ళు మా దగ్గరికి ఎవరు వస్తలేదు. మరి ఎట్లా దీని ప్రాబ్లం ఎట్లా సాల్వ్ అవుతుంది తెలుపగలదు. మాకు నారు ఎదగడం లేదు. ఇప్పటికి నెల రోజులు అయింది. ఎన్ని మందులు కొట్టినా కానీ నారు అలాగే ఎర్రబడుతూ ఉంటుంది. అది అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. నెల దాటినా కానీ ఆ నారు ఎదగడం లేదు. చేద్దామంటే ఆ మొలకేస్తే మొలక అనలేకపోయేటట్టున్నది. ఈ చలికి ఆ మొలక కూడా అతుకుతుందో తెలియదు. వరి నారులో పోషకాల లోపాన్ని నివారించేందుకు తగిన మందులు పిచికారీ చేయాలని సూచిస్తున్నారు అధికారులు. జింక్, మాంగనీస్, రాగి వంటి సూక్ష్మ పోషక ద్రావణాలను పిచికారీ చేయాలని చెప్తున్నారు. చలి ఎక్కువగా ఉండటంతో నీటి తడులు తక్కువగా పెట్టుకోవాలని, రాత్రిపూట పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, ఉదయం బోరు నీళ్లు పట్టి వెంటనే తొలగిస్తే మంచి ఫలితం ఉంటుందన్నారు. నేను ఒక 15 ఎకరాల వరకు వరి వేసుకుందామని తుకం పోసుకున్నా. అయితే అధికమైన చలి వల్ల తుకంలో ఎదుగుదల లేదు. ఇప్పటికి 20 రోజులు అవుతుంది. ఎప్పుడైనా 25 రోజులకు నేను నాటు వేస్తుంటే ఇప్పటికి 20 రోజులైనా కానీ దానిలో ఎదుగుదల లేదు. మొత్తం ఎర్రవాడి చనిపోతుంది. బాగా రేటు ఉన్నాయి విత్తనం సంచులు. ఇప్పుడు ఇంకో 10 రోజులైనా వేస్తామన్న గ్యారెంటీ లేదు. ఇప్పుడు లేట్ వేయడం వల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో మళ్ళీ అప్పటికి ఎండలు ఉంటాయి. అకాల వర్షాల వల్ల పంట అప్పటికి ఎక్కువ నష్టపోయే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. చలి ప్రభావంతో కూరగాయల తోటలకు కూడా తెగుళ్లు సోకుతున్నాయి. టమోటా, వంకాయ, బెండ తదితర తోటలకు తెగుళ్లు వ్యాపించడంతో ఉత్పత్తులు తగ్గుముఖం పట్టాయి. ఆకుకూరలు పెరగడం లేదు. కొత్తగా కూరగాయలు పండించేందుకు రైతులు నారుమళ్లు సిద్ధం చేసుకుంటే చేతికి రావడం లేదు. దీంతో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం రైతులు ఉద్యాన శాఖ అధికారుల సలహాలు పాటించాలంటున్నారు నిపుణులు. కనిష్ట ఉష్ణోగ్రతలు, చలిగాలులు, పొగమంచుతో రైతులకు తీవ్ర నష్టం కలుగుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి రైతులు కొద్ది రోజుల పాటు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.